హలో ఫ్రెండ్స్, యాదగిరిగుట్ట టౌన్ సెంట్రల్ సిటీ ఏరియాలో యాదాద్రి టెంపుల్ నుంచి జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్ లో 3 స్టార్ ఫెసిలిటీస్ తో లగ్జరీ సూట్ రూమ్స్, సర్వీస్ స్టూడియో అపార్ట్మెంట్స్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ పేరు బృందావన్ బై జీవీఆర్ఆర్ ఇన్ఫ్రా, ప్రమోటెడ్ అండ్ మార్కెటెడ్ బై సిల్వర్ శాండ్స్ ఎస్టేట్స్ అండ్ ఇన్ఫ్రా. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 3.5 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ సూట్ రూమ్స్ 575. ఇక్కడ ఓవరాల్ గా 4 టవర్స్ ని నిర్మిస్తున్నారు. ఈ టవర్స్ హైట్ G+5 ఫ్లోర్స్. ఇంకా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఓన్ ఆర్ఎంసీ ప్లాంట్ యూజ్ చేశారు. అలానే ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని రెడ్ బ్రిక్స్ తో నిర్మిస్తున్నారు. ఈ కమర్షియల్ సూట్ రూమ్స్ టైప్ 1 BHK మరియు 2 BHK. ఇప్పుడు మనం చూస్తున్నది 1 BHK యూనిట్. ఈ 1 BHK సైజ్ లో 480 సూట్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ 1 BHK సైజ్ 500 స్క్వేర్ ఫీట్. ఈ సూట్ రూమ్స్ ని ఫర్నిచర్ తో కలిపి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న లివింగ్ రూమ్ లో టీవీ యూనిట్, 40 ఇంచెస్ టీవీ, సోఫా కమ్ బెడ్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇంకా బెడ్రూమ్ లో వార్డ్రోబ్స్, కాటన్ బెడ్, 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ ఏసీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే కాకుండా రిఫ్రిజిరేటర్, కిచెనెట్, గీజర్, డైనింగ్ టేబుల్, ఫ్యాన్స్, లైట్స్, ప్లాస్టిక్ చైర్స్ ఇన్ బాల్కనీ, కర్టన్స్ లాంటి అన్ని రకాల ఫర్నిచర్ తో ఈ సూట్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇన్క్లూడింగ్ ఫర్నిచర్ తో ఈ 1 BHK లగ్జరియస్ సూట్ రూమ్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 36 lakhs rupees. ఇక్కడ 1 BHK పర్చేజ్ చేసిన వాళ్ళకి ఎవ్రీ మంత్ 20,000 రూపీస్ గ్యారంటీడ్ రెంటల్ ఇన్కమ్ ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నది 2 BHK అపార్ట్మెంట్. ఈ 2 BHK సైజ్ 800 స్క్వేర్ ఫీట్. ఈ 2 BHK కాన్ఫిగరేషన్ లో మొత్తం 95 సూట్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ 2 BHK అపార్ట్మెంట్ లో 1 BHK లో ఉన్న అన్ని ఐటమ్స్ ఇవ్వటం తో పాటు ఎక్స్ట్రాగా 32 ఇంచ్ టెలివిజన్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇంకా సెకండ్ బెడ్రూమ్ లోకి కాటన్ బెడ్ మరియు వార్డ్రోబ్స్ ని ప్రొవైడ్ చేస్తారు. 2 వాష్రూమ్స్ లో గీజర్స్ ని ఏర్పాటు చేస్తారు. సో ఈ 2 BHK కమర్షియల్ స్టూడియో ఫ్లాట్ ప్రైస్ ఫర్నిచర్ తో కలిపి 57 lakhs rupees. ఇక్కడ 2 BHK ని పర్చేజ్ చేసిన వాళ్ళకి ఎవ్రీ మంత్ 32,000 రూపీస్ గ్యారంటీడ్ రెంటల్ ఇన్కమ్ ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అలానే ఈ ప్రాజెక్ట్ లో 9,000 స్క్వేర్ ఫీట్ సైజ్ లో 5 ఫ్లోర్స్ హైట్ లో ఒక లగ్జరియస్ క్లబ్ హౌస్ ని నిర్మించి ఇస్తారు. ఈ క్లబ్ హౌస్ లో మినీ థియేటర్, బ్యాంకెట్ హాల్, సీటింగ్ కెపాసిటీ ఆఫ్ 100 to 150 మెంబర్స్, మల్టీ జిమ్, స్పోర్ట్స్ బార్, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్, రూఫ్ టాప్ గార్డెన్ లాంటి ఎక్సలెంట్ ఎమ్యూనిటీస్ ఉండబోతున్నాయి. ఇవే కాకుండా యాంఫీ థియేటర్, స్విమ్మింగ్ పూల్ విత్ పూల్ సైడ్ డైనింగ్, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే ఏరియా, కామన్ కార్ పార్కింగ్, 24/7 సెక్యూరిటీ, CCTV సర్వేలెన్స్, ఇంటర్కామ్ ఫెసిలిటీ లాంటి అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఇక్కడ ఈ స్టూడియో ఫ్లాట్స్ ని పర్చేజ్ చేసిన వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 12 days ఫ్రీ అకామిడేషన్ ఫెసిలిటీ ఉంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం DTCP మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 75% దాకా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇదంతా యాదగిరిగుట్ట టౌన్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తిరిగితే పాత లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కి వెళ్తాము. ఈ రోడ్డుని పాతగుట్ట రోడ్ అని అంటారు. ఈ టౌన్ సెంటర్ నుంచి ఈ పాతగుట్ట రోడ్ లో జస్ట్ 2 minutes డ్రైవ్ చేస్తే మనం ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవుతాము. ఇంకా ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం. ఈ టెంపుల్ మొత్తాన్ని ఎక్సలెంట్ గా డెవలప్ చేశారు. ఇక్కడ ఉన్నది కళ్యాణ కట్ట. అలానే ఇక్కడ చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ ఉంది. ఇదే రీసెంట్ గా నిర్మించిన యాదాద్రి టెంపుల్. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం అంచనా వేసిన వ్యయము 1200 కోట్ల రూపాయలు. ఈ 1200 కోట్ల రూపాయలతో ఈ టెంపుల్ ని మాత్రమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా టూరిజం కోసం అభివృద్ధి చేస్తున్నారు. ఈ మొత్తం టూరిజం డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఎక్వైర్ చేసిన ల్యాండ్ 1800 ఎకరాలు. ఈ గుడి నిర్మాణానికి సుమారుగా 4 సంవత్సరాల సమయం పట్టింది. TTD తరహాలో యాదగిరిగుట్టకు కూడా త్వరలో ఒక ఆలయ బోర్డుని ఏర్పాటు చేయనున్నారు. ఇంక మన ప్రాజెక్ట్ కి బ్యాక్ సైడ్ లో ఉన్న ఏరియానంతా టెంపుల్ సిటీ అనే పేరుతో 200 acres లో డెవలప్ చేస్తున్నారు. ఇదే టెంపుల్ సిటీ. ఈ టెంపుల్ సిటీ మొత్తాన్ని 2 phases లో డెవలప్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ లో 250 ఎకరాలని డెవలప్ చేశారు. సెకండ్ ఫేజ్ ని 600 ఎకరాల్లో డెవలప్ చేస్తారు. ఈ ఫేజ్ 1 లో VVIPs కోసం 354 కాటేజెస్ ని నిర్మిస్తున్నారు. ఈ టెంపుల్ సిటీ దగ్గర నుంచి యాదాద్రి టెంపుల్ కి రోప్ వే కూడా ప్లానింగ్ లో ఉంది. ఈ టెంపుల్ సిటీకి ఆనుకునే బృందావన్ ప్రాజెక్టు ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి అంటే యాదగిరిగుట్టకి ఎలా రీచ్ అవ్వాలి, ఇంకా ఆన్ ద వేలో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి చూద్దాము. ఇక్కడ మీరు ఆరెంజ్ కలర్ లో చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ 9. ఇది ఉప్పల్ ఏరియా. సో ఉప్పల్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇలా, అలానే ఔటర్ రింగ్ రోడ్ వాడుకొని కోకట్పల్లి వైపు నుంచి వచ్చినప్పుడు ఇలా, గచ్చిబౌలి వైపు నుంచి వచ్చినప్పుడు ఇలా కనెక్ట్ అవ్వచ్చు ఎగ్జిట్ 9 కి. ఇప్పుడు మనం చూస్తున్నదే ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 9. దీనినే గట్కేసర్ ఎగ్జిట్ అని అంటారు. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ దగ్గరికి 37 km డిస్టెన్స్ ఉంటుంది. 40 minutes లో రీచ్ అవుతాము. సో ఎగ్జిట్ 9 దగ్గర డెవలప్మెంట్స్ చూస్తే ఇక్కడే ఇన్ఫోసిస్ పోచారం, జెన్పాక్ట్ పోచారం, సింగపూర్ టౌన్షిప్ ఉన్నాయి.
అలానే ఇక్కడ రాక్వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఈ లొకేషన్ లో శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఎగ్జిట్ 9 దగ్గర కిందకి దిగి ముందుకు వస్తే మనం గట్కేసర్ కి రీచ్ అవుతాము. ఈ గట్కేసర్ దాటిన తర్వాత మనకి ఈ లొకేషన్ లో బీబీ నగర్ వస్తుంది. ఈ బీబీ నగర్ కి ఎంట్రన్స్ లోనే ఇక్కడ ఎయిమ్స్ బీబీ నగర్ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నదే ఎయిమ్స్ బీబీ నగర్. ఇది మొత్తం 201 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. దీనిని 2019లో ప్రారంభించారు. ప్రస్తుతానికి ఎక్స్పాన్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఎయిమ్స్ బీబీ నగర్ లో 750 బెడ్స్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ విత్ 100 సీట్స్, నర్సింగ్ కాలేజ్ విత్ 60 సీట్స్, ఆయుష్ బ్లాక్ విత్ 30 బెడ్స్ ఉన్నాయి. ఈ క్యాంపస్ లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఆడిటోరియం, హాస్టల్స్, నైట్ షెల్టర్, గెస్ట్ హౌస్ లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ ఎయిమ్స్ బీబీ నగర్ లో 2024 నాటికి సుమారుగా 10 లక్షల మంది పేషెంట్లకి చికిత్స చేయడం జరిగింది. ఇక్కడి నుంచి మన ప్రాజెక్ట్ కి 25 km డిస్టెన్స్ ఉంటుంది. ఇంకా ఈ బీబీ నగర్ లో ఈ లొకేషన్ లో బాంబినో ఫ్యాక్టరీ, ఇక్కడ బీబీ నగర్ రైల్వే స్టేషన్, ఇక్కడ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ బీబీ నగర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్, అలానే ఇక్కడ అపోలో అగ్రికల్చరల్ కాలేజెస్ ఉన్నాయి. ఈ బీబీ నగర్ దగ్గర నుంచి జస్ట్ 5 మినిట్స్ లో మనం భువనగిరికి రీచ్ అవుతాము. ఈ భువనగిరికి ఎంట్రన్స్ లోనే ఇక్కడ శ్రీ శారదా ఇంజనీరింగ్ కాలేజ్, ఈ లొకేషన్ లో వాత్సల్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నాయి. అలానే రోడ్డుకు ఆపోజిట్ లో ఇక్కడ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది. ఇదే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ ఉప్పల్ సర్కిల్ దగ్గర నుంచి 39 km డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడి నుంచి యాదగిరిగుట్ట 17 km డిస్టెన్స్ లో ఉంటుంది. ఘట్కేసర్ ఎగ్జిట్ నుంచి ఈ టెంపుల్ కి 25 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ టెంపుల్ కి భోజనశాల మరియు అకామిడేషన్ కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ దాటి మనం ముందుకు వస్తే ఇక్కడ మీరు చూస్తున్నది భువనగిరి రైల్వే స్టేషన్, అలానే ఇక్కడ ఉన్నది భువనగిరి ఫోర్ట్. ఇదే భువనగిరి ఫోర్ట్. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ దగ్గరికి 12 km డిస్టెన్స్ ఉంటుంది. 10 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. అలానే మనం ఈ భువనగిరి సిటీలోంచి కాకుండా హైవే మీద నుంచి వస్తే ఈ లొకేషన్ లో మినర్వా కాఫీ షాప్ అండ్ బ్లూ ఫాక్స్ రెస్టారెంట్, అది దాటంగానే ఇక్కడ గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్, ఇక్కడ కేంద్రీయ విద్యాలయ భువనగిరి ఉన్నాయి. అలానే ఫేమస్ ఫుడ్ రెస్టారెంట్స్ అయిన ద ఫోర్ట్ ఫుడ్ కోర్ట్, హోటల్ వివేరా, పల్లె రుచులు, ఇంకా హోటల్ సంకల్ప్ ఈ హైవేకి పక్కనే ఉన్నాయి. ఇంకా ఈ భువనగిరిలో ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది యాదాద్రి భువనగిరి కలెక్టరేట్. దీనికి పక్కనే ఇక్కడ మీరు గ్రీన్ కలర్ లో చూస్తున్నారు కదా, ఇది ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. ఈ ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ దాటంగానే లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం యాదాద్రికి రీచ్ అవుతాము. ఈ ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ అనేది మన ప్రాజెక్ట్ కి ముందు ఉన్న పాతగుట్ట రోడ్డుకి ఈ లొకేషన్ లో కనెక్ట్ అవుతుంది. ఈ పాతగుట్ట రోడ్ లో దాతరపల్లి అనే ఏరియా దగ్గర నుంచి ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది వెళ్తుంది. ఇంకా ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది బస్వాపూర్ రిజర్వాయర్. ఇదే బస్వాపూర్ రిజర్వాయర్. ఇది మొత్తం 3400 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ రిజర్వాయర్ కెపాసిటీ 11.39 TMC. ఈ బస్వాపూర్ రిజర్వాయర్ ని వరల్డ్ క్లాస్ టూరిజం డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా యాదగిరిగుట్ట మరియు భువనగిరి ఫోర్ట్ తో పాటు టూరిజం కోసం అభివృద్ధి చేస్తున్నారు. సో ఈ ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఈ వరంగల్ హైవే మీద జస్ట్ 2 మినిట్స్ డ్రైవ్ చేసి ఈ లొకేషన్ లో లెఫ్ట్ సైడ్ తిరిగితే మనం యాదాద్రికి రీచ్ అవుతాము. సో ఈ కింద మీరు చూస్తున్నదే వరంగల్ హైవే. ఇక్కడ నుంచి మనం యాదాద్రిలోకి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఈ లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాత కూడా ఉన్న రోడ్డు మొత్తాన్ని 100 ఫీట్ రోడ్ లాగా వైడ్ చేశారు. అలానే మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ తో బ్యూటిఫికేషన్ కూడా చేశారు. ఇలా వరంగల్ హైవే మీద నుంచి లెఫ్ట్ సైడ్ టర్న్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నది యాదాద్రి రైల్వే స్టేషన్. ఇది దాటంగానే ఈ లొకేషన్ లో శిల్పారామం ఉంది. ఈ శిల్పారామం దాటిన తర్వాత ఈ లొకేషన్ లో సురేంద్రపురి ఉంది. ఇక్కడ నుంచి మనం 5 మినిట్స్ లో ఈ బృందావన్ ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవుతాము. ఈ విధంగా ఎక్సలెంట్ కనెక్టివిటీ, స్పిరిచువల్ టూరిజం డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్, యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్, ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ కి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.